డీటెయిల్స్లోకి వెళదాం. రాజధాని పేరిట చంద్రబాబు చేస్తున్న దోపిడీని ఎండగట్టారు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్. రైతుల పొట్టగొడుతూ వేల ఎకరాల భూములను విదేశీ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మేధా పాట్కర్ చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఫైర్ అయ్యారు. అప్పట్లో అతిపెద్ద తుపాను వల్ల దివిసీమ ఉప్పెన సంభవిస్తే ఇప్పుడు మద్యం తుపాను రాష్ట్రాన్ని చుట్టుముట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్. మద్యపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున ఆమె చేపట్టిన ఆందోళన యాత్ర విజయవాడకు చేరింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై మేధా పాట్కర్ దుమ్మెత్తిపోశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. రాజధాని కోసం భూసేకరణ చేయకుండా పూలింగ్ చేయడం అంటే భూములు లాక్కోవడమేనని మేధా పాట్కర్ అభిప్రాయపడ్డారు. రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ has avoided anything that can be legal process under land acquisition. So without acquiring, pooling the lands of others is nothing but grabbery of land, not just robbery. వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాలు సింగపూర్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. All diversion of agricultural land to non-agricultural land. But Chandrababu has been clever and strategic enough not to include land acquisition in his whole exercise. So that Land Acquisition Act need not be applicable. As far as the assignment lands are concerned, which are special lands to be taken cognizance of in the state like Andhra Pradesh. రాజధాని ప్రాంతం కొండవీటి వాగు వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉందని మేధా పాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతం అని తెలిసినా 33,000 ఎకరాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. In 2009 gets flooded and occupies or floods not less than 30,000 acres. When this is the scenario on one hand, what will be the impact of all the constructions which are in the flood plains? పంట భూములను బలవంతంగా లాక్కునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారని మేధా పాట్కర్ ప్రశ్నించారు. పర్యావరణానికి పెనుముప్పు తీసుకొచ్చిన వ్యక్తులు చంద్రబాబు ఒకరన్నారు. కేంద్ర ప్రభుత్వ అండతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. Crop diversity on the land is not taken into consideration, and when the final environment clearance by the Central Ministry of Environment is not granted to land diversion and to the whole project with its cumulative impacts, they have sought clearance only to the building and construction. This is another strategy which Chandrababu Naidu has played. అంతకుముందు మేధా పాట్కర్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. వ్యవసాయ భూములను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.